అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్, బంజారాహిల్స్ అండ్ మణికొండలో కలవు. ఈరోజు నేను మాట్లాడే ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే వీటిని మా భాషలో డెంటల్ వాడుక భాషలో మాత్రం వీటిని అలైనర్స్ అంటారు. ఎందుకంటే అలైన్మెంట్ చేసే ట్రేస్ కాబట్టి వీటిని అలైనర్స్ అని చెప్పేసి అంటారు అన్నట్టు. సో ఈ అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేటివి ఈ లాస్ట్ 1 year, 1.5 year నుంచి చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకనంటే బ్రేసెస్ వేసుకున్నట్లు తెలియకుండా పళ్ళు ఎత్తు మరియు వంకర ఉన్నా, సందులు ఉన్నా, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా ఈ క్లియర్ అలైనర్స్ ట్రేస్ వాడడం వల్ల పళ్ళు అనేటివి ఒక మంచిగా యూ షేప్లో ఒక ప్రాపర్గా టీత్ అనేటివి అలైన్ అవుతాయి. అది చాలామంది అనుకుంటారు ఈ అలైనర్స్ తోటి ఎందుకైతే జస్ట్ ఇవి ప్లాస్టిక్ ట్రేస్, ఈ ప్లాస్టిక్ ట్రేస్ తోటి అలైనర్స్ ట్రీట్మెంట్ ఎందుకు జరుగుతుందని ఇప్పటికీ కూడా చాలామంది. ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్ లాస్ట్ 15 days బ్యాక్ వచ్చిండే, అతను అంటున్నాడు లేదు డాక్టర్ సార్ వీటితోటి ఎందుకు అవుతుంది అని చెప్పేసి. నేను చెప్పిన బ్రదర్ ఇక్కడ 800 cases చేసినాం, సో యూ డోంట్ వరీ అబౌట్ ద ట్రీట్మెంట్, ఇఫ్ యూ డోంట్ గెట్ ద రిజల్ట్ ఐ విల్ గివ్ ది అమౌంట్ బ్యాక్ అని కూడా అతను చెప్పిన. అప్పుడు అతను నుండి అశోక్ వీటితోటి అంటే ఎలైనర్స్ తోటి ట్రీట్మెంట్ అవుతుందా డాక్టర్ గారు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయినాడు. కానీ స్టిల్ నేను చెప్తున్నా, ఏ మాత్రం కూడా డౌట్ పెట్టుకోకుండా ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి, అలైనర్స్ తోటి ఖచ్చితంగా రిజల్ట్ అనేది 100% వస్తుంది. అయితే ఈ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ బ్రేసెస్ గురించి మేము చాలా రకాల వీడియోస్ చేశాము. కానీ ఎన్ని రోజులు వాడాలి, ఎలా క్లీన్ చేయాలి, నొప్పి వస్తాయా రావా, ఏ ట్రీట్మెంట్లకు ఎలా ఎన్ని ట్రేస్ వస్తాయి, ఎన్ని డేస్ వాడాలి, ఆ తర్వాత ఎలాంటి కేసెస్కి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎలాంటి కేసెస్కి చేయడానికి లేదు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బేసికల్గా అలైనర్స్ ఎలా వస్తాయి అని అంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ టీత్ అంతా కూడా స్కాన్ చేసుకొని, ఆ తర్వాత ఎక్స్రే తీసుకొని, ఆ తర్వాత ప్రాపర్ ప్లాన్ తెప్పించుకున్న తర్వాత అలైనర్స్ అనేటివి మనకు వస్తాయి. ఈ అలైనర్స్ రావడానికి ఇండియన్ కంపెనీస్ ఏమో 3 to 5 days తీసుకుంటుంది. అదే యూఎస్ కంపెనీ అయితేనేమో 20 to 25 days అనేది టైం పడుతుంది అవి రావడానికి మాత్రమే. సో ఏ అలైనర్స్ అయినా సరే ఎలా పనిచేస్తాయి అనేది మనము మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ అలైనర్స్ అనేటివి ఒక ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటుంది. అంటే 1 mm to 2 mm థిక్నెస్ తోటి ఉంటాయి అన్నట్టు. ఈ 2 mm థిక్నెస్ తోటి ఉన్న ట్రేస్ని మనం టీత్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నట్టు. దిస్ ఈజ్ ప్లాస్టిక్ ట్రే అన్నట్టు. సో 2 mm థిక్నెస్సే ఉంటుంది. వీటిని అప్పర్కి, లోవర్కి అంటే పై పళ్ళకి, కింది పళ్ళకి కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఈ ట్రేస్ని పెట్టడం ఎలా పెడతారు అని అంటే ఫస్ట్ టెంప్లెట్ అని వస్తుంది. టెంప్లెట్ లోపల చిన్న డాట్స్ వస్తాయి. అయితే ఈ డాట్స్ని ఏమంటారు అంటే అటాచ్మెంట్స్ అంటారు. మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్ అంటే మనం కన్వెన్షనల్ పద్ధతి ఉంది కదా, పాత పద్ధతి ద్వారా బ్రాకెట్స్ ఉంటాయి. ఆ బ్రాకెట్స్కి వైర్లు వేసి ఎవ్రీ మంత్ టైట్ చేయడము, వైర్స్ మార్చడము, లూజ్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, స్పేసెస్ అన్నీ కూడా సెట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమొస్తుంది అని అంటే అలైనర్స్ లోపల క్లియర్ ప్లాస్టిక్ ట్రేస్ లోపల స్మాల్ డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ లోపల కాంపోజిట్ పెట్టి ఆ ట్రేని టీత్ మీద పెట్టి ప్రెస్ చేసి యూవీ లైట్ పాస్ చేయగానే ఏమవుతుందంటే ఆ కాంపోజిట్ టూత్కి అతుక్కొని అటాచ్మెంట్ లాగా ఫామ్ అయిపోతుంది. డిపెండ్స్ అపాన్ ది రొటేషన్ ఆఫ్ ది టూత్, ట్రయాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కానీ ఇలాంటి అటాచ్మెంట్స్ అనేటివి ఇస్తారన్నట్టు. సో మనకి ఎలాంటి మూమెంట్ కావాలి అనే దాన్ని బట్టి ఎన్ని టీత్కి అటాచ్మెంట్స్ ఇవ్వాలో అన్ని టీత్కి అటాచ్మెంట్స్ అనేటివి టెంప్లెట్లో ఫస్ట్ వస్తుంది. సో టెంప్లెట్ ద్వారా మనము అటాచ్మెంట్స్ అనేది పెడతాం. ఆ తర్వాత ట్రేస్ అనేటివి ఇస్తాం. అయితే మొట్టమొదట్లో ట్రేస్ పెట్టుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు తీసేయాలి అనే భావన కలుగుతుంది. అప్పుడు 2 days, ఒక 2-3 days కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ద్వారా వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంది. సెన్సిటివ్ లేదు, కొంచెం పెయిన్ భరిస్తాము, లేదంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది కదా ఫస్ట్ 2 times. ఇప్పుడు మనం స్పెక్స్ పెట్టుకున్నాము, వాచ్ పెట్టుకున్నాము, ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నాము, ఏమవుతుంది ఫస్ట్లో కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. బట్ వన్స్ మనం యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలైనర్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో మనల్ని హర్ట్ చేయవు, అంటే ఇబ్బందిగా అయితే ఏముండదు. ఆ తర్వాత అలైనర్స్ ఎన్ని గంటలు పెట్టుకోవాలి రోజు అంటే
16-18 గంటలు ఖచ్చితంగా అలైనర్స్ అనేటివి మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకవేళ 18-20 అవర్స్ పెట్టుకునే ఓపిక పేషెంట్స్ ఎవరికైనా ఉంటే మాత్రం 18-20 అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ 16-18 అవర్స్ పర్ డే అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎన్ని సెట్స్ ఆఫ్ అలైనర్స్ వస్తాయనంటే అది పేషెంట్ యొక్క సివియారిటీని బట్టి. కానీ ఒక సెట్ ఆఫ్ అలైనర్స్ మాత్రం మంత్లీ 2 అలైనర్స్ వాడాల్సి వస్తుంది. అంటే 15 డేస్కి ఒక అలైనర్ సెట్ని మార్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. 15 డేస్కి ఒకసారి ఫస్ట్ ట్రే అప్పర్ అండ్ లోవర్ వాడతాం, 15 డేస్ తర్వాత సెకండ్ ట్రే అప్పర్ అండ్ లోవర్ వాడతాం. అయితే ఈ అలైనర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎవ్రీ టైం మనం మార్నింగ్ లేవగానే అలైనర్ తీస్తాం కదా, మార్నింగ్ లేచినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని బ్రష్ అండ్ పేస్ట్తో కానీ, లేదంటే సోప్ వాటర్తో కానీ, లేదంటే పెరాక్సైడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాటిని నీళ్ళలో వేసి ఒక 15 నిమిషాలు దాంట్లో పెట్టేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎప్పుడైనా ఆఫీస్లో వెళ్ళినా కానీ, ఎక్కడైనా బయట ఉన్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే అండర్ రన్నింగ్ వాటర్ పెట్టేసి క్లీన్ చేసేసుకొని అలైనర్స్ నుండి పెట్టుకోవాలి. అలైనర్స్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అలైనర్స్ ఉన్నప్పుడు అలైనర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎవరికి కనపడకుండా ఈవెన్ మన ఎదురుగా, అంటే మనకు కొంచెం 1 ఫీట్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు మనకు ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనేది. అయితే ఈ అలైనర్స్ పెట్టుకున్నప్పుడు ఫుడ్ తీసుకోవద్దు, ఆ అలైనర్స్ మీద ఫుడ్ అనేది తినొద్దు, టీ కాఫీ కూడా తాగొద్దు, కార్బోనేటెడ్ వాటర్ తాగొద్దు. కేవలం తీసుకోవాల్సింది వాటర్ మాత్రమే వాడాలి. ఎప్పుడైనా మీరు టీ కాఫీ లేదంటే ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలైనర్ తీసుకొని మేము ఇచ్చిన ప్రత్యేకమైన బాక్స్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత అలైనర్స్ అనేటివి పెట్టుకోవాలి. రోజుకు 16-18 గంటలు వాడాలి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్కి ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఓకే, ఇవి ఎట్టి పరిస్థితుల్లో హర్ట్ చేయవు, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు స్పీచ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఫస్ట్ 2 డేస్ టంగ్ అకామిడేట్ కావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒక 2 డేస్ తర్వాత అసలు పెట్టుకున్నట్టుగా మర్చిపోతారు అన్నట్టు. సో అలైనర్స్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఆ తర్వాత ఎలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు? ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేటివి 95% ఆఫ్ ద కేసెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో, ఆ తర్వాత యంగ్ పీపుల్లో, ఆ తర్వాత అడల్ట్స్ కూడా ఈ అలైనర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దెర్ ఆర్ 5% కేసెస్ విచ్ ఆర్ రియల్లీ ఎక్సెప్షనల్. అవి వెరీ వెరీ సివియర్ కేసెస్, వాటిలో మాత్రమే అలైనర్స్ యూస్ చేయలేము. కానీ మ్యాక్సిమం కేసెస్ 95% ఆఫ్ ది కేసెస్ అలైనర్స్తో చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ అలైనర్స్ ఎలా డివైడ్ చేయబడతాయి అంటే సింపుల్ కేసెస్, మోడరేట్ కేసెస్, కాంప్రహెన్సివ్ లేదా కాంప్లెక్స్ కేసెస్ అనేది ఉంటాయి. సింపుల్ కేసెస్ అంటే ఏంటి? ఒక టూత్ కొంచెం రొటేట్ అయ్యి ఉంది, లేదంటే కొంచెం పైన ఓన్లీ 2 టీత్ మధ్యన స్పేస్ ఉంది, కింద ఓన్లీ 2 టీత్ మధ్యన స్పేస్ ఉంది అంటే సింపుల్ కేసెస్. మోడరేట్ కేసెస్ ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉన్నాయి, కొంచెం సందులు ఉన్నాయి, కింద కొంచెం ఎత్తుగా ఉన్నాయి, కింద కొంచెం సందులు ఉన్నాయి. దీన్ని మోడరేట్ కేసెస్ కింద. కాంప్లెక్స్ కేసెస్ అంటే ఇష్టం వచ్చినట్లు క్రౌడింగ్ ఉండడం, ఒక పన్ను లోపలికి ఉండడం, ఒక పన్ను బయటకు ఉండడం, లేదంటే ఎక్కువ సందులు ఉండడం, వీటన్నిటిని కాంప్లెక్స్ కేసెస్ అంటారు. కొంతమందికి 2 పళ్ళు పైన తీసేసి 2 పళ్ళు కింద తీసేసి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, వాటిని కాంప్లెక్స్ కేసెస్ అంటారు. సింపుల్ కేసెస్ ఎక్కడి వరకు ఉంటాయంటే బిలో 10 అలైనర్సే వస్తాయి. మోడరేట్ కేసెస్ ఎలా ఉంటాయంటే బిలో 25 అలైనర్స్ ఉంటాయి. సివియర్ కేసెస్ ఏంటి అని అంటే అబౌవ్ 28 అలైనర్స్ అప్ టు 65 కూడా కొంతమందికి అలైనర్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఒక సింపుల్ కేసెస్ 3 to 6 మంత్స్లో అయిపోతాయి, మోడరేట్ కేసెస్ 6 to 12 మంత్స్లో అయిపోతాయి, సివియర్ కేసెస్ మాత్రం 1 year to 2.5 years అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ యొక్క ఖర్చు ఎలా ఉంటుంది? చాలామంది అంటారు, సార్ ఇప్పుడు ఆన్లైన్లో చాలా రకాల కంపెనీస్ వాళ్ళ అలైనర్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళు చాలా ప్రైస్ తక్కువ చెప్తున్నారు, మీరు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి చాలామంది కంపేర్ చేస్తున్నారు. దట్స్ ఓకే, అది కూడా కరెక్టే, అది ట్రూతే. నేను దాని గురించి ఒక వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఇండియన్ అలైనర్స్ మా ఎలిడెంట్ హాస్పిటల్ కేవలం 2 భాగాలుగా విభజిస్తుంది. అది ఎలా అంటే ఇండియన్ అలైనర్స్ అండ్ యుఎస్ అలైనర్స్. యుఎస్ అలైనర్స్ ఏంటి అని అంటే క్లియర్ కరెక్ట్ అండ్ ఇన్విజిలైన్. ఇండియన్ అలైనర్స్ ఏంటి అని అంటే వి క్లియర్ అలైనర్స్, ఒడొంటా అలైనర్స్, ఆ తర్వాత కియా అలైనర్స్ అని చెప్పేసి ఈ యొక్క ఇండియన్ అలైనర్స్ అండ్ యుఎస్ అలైనర్స్ ఇవి ఎలిడెంట్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేస్తుంది. అయితే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఏ కేసులకి ఎంతెంత ఖర్చు అవుతుంది, ఎందుకు అంత ఖర్చు అవుతుంది, బయట
ఒకవేళ ఎలైనర్ ట్రీట్మెంటు ఇంట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే వచ్చే పరిస్థితులు ఏంటి, నేను చెప్పిన తర్వాత ఆ వీడియోని మీరు ప్రాపర్గా అవగాహన చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు హాస్పిటల్లో చేయించుకోవాలా, ఇంట్లో చేయించుకోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఈరోజు నేను చెప్పిన విశేషాలు ఏమిటి అంటే అలైనర్స్ గురించి. అలైనర్స్ పెట్టుకున్నప్పుడు బాధపడతామా లేదా, ఆ తర్వాత స్పీచ్ ఏమైనా ఇబ్బంది ఉందా లేదా, ఆ తర్వాత కాస్ట్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత అలైనర్స్ని ఎలా పెట్టుకోవాలి. అలైనర్స్ని ఎలా పెట్టుకోవాలి అని అంటే దీనికి ఇక్కడ మేము అలైనర్స్ పెట్టుకునేటప్పుడు ఒక చిన్న ట్రైనింగ్ ఇస్తాము, అండ్ లేదంటే వీడియోస్ కూడా ఉంటాయి అలైనర్స్ ఎలా పెట్టుకోవాలి అని. సో పెట్టుకున్న తర్వాత తీసేటప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్ ఒకవేళ మనం తీయాలి, రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ సైడ్ ఎలా తీయాలంటే రైట్ హ్యాండ్ తోటి లోపల వెనక భాగంలో దాన్ని డిస్లాడ్జ్ చేసి ముందలి 2 వేళ్ళతో కలిపి దాన్ని పైనుంచి తీసేయాలన్నట్టు. ఒకవేళ రైట్ సైడ్ తీయాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసి రైట్ సైడ్ లాగాలన్నట్టు. సో ఇది మేము మీకు ఒక ట్రైనింగ్ ఇస్తాము, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన బాక్స్ ఉంటుంది, డిస్లాడ్ చేయడానికి ఒక స్టిక్ ఉంటుంది, ఆ తర్వాత దానికి సంబంధించిన కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎలాంటి ఏ కంపెనీ అలైనర్స్ ఇస్తాము, ఎంత కాస్ట్ అవుతుంది, ఇంట్లో చేయించుకుంటే పరిణామాలు ఏంటి, హాస్పిటల్లో చేయించుకుంటే యూజెస్ ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.